గంపోలు జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. బెయిల్పై సీదిరి అప్పలరాజు రిలీజ్ అయ్యారు. సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు చేసింది సోంపేట కోర్టు. అక్రమ కేసులో గత నెల 22న అరెస్ట్ అయ్యారు సీదిరి అప్పలరాజు. కష్టకాలంలో అండగా ఉన్న వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు సీదిరి అప్పలరాజు. ప్రభుత్వం అభద్రతా భావంతోనే తనను అరెస్ట్ చేసిందని అన్నారు ఆయన. అలాగనే నా కొడుకు రిమాండ్ పీరియడ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month. ఓ రకమైనటువంటి కష్టకాలం నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈరోజు దేవుడి దయ వల్ల గౌరవ కోర్టుల వారు బెయిల్ మంజూరు చేసి నన్ను విడుదల చేయటం, నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయవచ్చుకున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు కూడబలుక్కొని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది.